కవితను స్వాగతిద్దాం, కొత్త పార్టీ పెడితే కూడా స్వాగతిద్దాం. కానీ గత 10 ఏళ్లలో వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వాళ్ళ అన్న మంత్రిగా ఉండే, ఈమె కీలక పాత్ర పోషించింది. 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించింది. ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ చేసింది, ఒకసారి ఓడిపోయింది. ఇన్ని చేసినా కీలక శాఖలు ఉన్నామే, కీలకంగా తండ్రి దగ్గర ఉన్నామే. అప్పుడు విద్య గుర్తు రాలేదు, వైద్యం గుర్తు రాలేదు, తర్వాత సామాజికం గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు తండ్రికి బిడ్డకు విభేదాలు వచ్చినాయి, అన్నకు చెల్లెకు విభేదాలు వచ్చినాయి, లిక్కర్ స్కామ్లో జైలుకి పోయి వచ్చింది. ఇవన్నీ అప్పుడు గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు ఇలా విభేదాలు వచ్చినాయి మాత్రం ఇప్పుడు గుర్తు వచ్చినాయి. ఏదేమైనా సరే తెలంగాణలో సామాజిక న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తెలంగాణలో అందరికీ అట్టడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ తర్వాత విద్య అందించాలన్నా కాంగ్రెస్ చేస్తుంది. నిన్న ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఇవాళ 11% పీఆర్సీ ఇచ్చి ఇలా ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కవిత అవన్నీ గుర్తురాదు, కానీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు భారతదేశాన్ని ఉద్ధరిస్తుంది, తెలంగాణ ఉద్ధరిస్తాను అంటుంది. ఎంతవరకు నమ్మాలి ప్రజలమను? ఎంతవరకు నమ్మాలంటున్నా ప్రజలమను? సూటికి అడుగుతారు, ఎవరో ఒకరు అడుగుతారు. అమ్మ మొన్నటిదాకా మీ న్యాయం దగ్గర కీలకంగా ఉన్నావు, కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నావు, మన పైసలు ఎక్కువైనా పార్టీ పెడుతున్నావా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఎవరిని ఉద్ధరించాలని చేస్తున్నావు అని చెప్పి కూడా అడుగుతారు కదా. కాబట్టి ఏదేమైనా సరే మేమేమంటున్నాం, పార్టీని స్వాగతించాల్సిందే. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. తర్వాత నాకు ఉంటుంది, ఆమెకుంటుంది, ఎవరికైనా ఉంటుంది. తప్పు చేసినప్పుడు తీయాల్సిన అవసరం అనేది